మా గ్రామంలో ఉన్న ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో భూ ఆక్రమణలు, దందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోకుండా వీసా చట్టాన్ని తొంగలో తొక్కి భూ ఆక్రమణదారులకు సహకరిస్తూ వారి నుంచి భారీగా ముడుపులను దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతమైన జీలుగుమిల్లి మండలం తాటి రామన్న గూడెంలో గిరిజనుల కోసం 170 చట్టం ఉన్నప్పటికీ భూ ఆక్రమణదారులు యథేచ్ఛగా భూదందాలు కొనసాగిస్తున్నారని తాటి రామన్న గూడెం గ్రామానికి చెందిన గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము సాగు చేస్తున్న భూములు గిరిజనేతరులైన నెలటూరి మోహన్, కొప్పుల సత్యనారాయణ అనువారు మా భూములు మాకు సంబంధం లేకుండా R&R ప్యాకేజీలో పెట్టి డబ్బులు దండుకుంటున్నారని గిరిజనులు ఆరోపించారు. గ్రామంలో ఉన్న మా గ్రామంలో కొంతమంది R&R ప్యాకేజ్ పొలాలు అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. అందులో కొంతమంది ఉన్నారండి. వాళ్ళు తాటి రాజులు, కండితి శంకరు, తాటి ప్రేమ్ కుమార్, పూనెం వెంకటేష్, ఇలా కొంతమంది దీని భూముల మీద ఆధారపడి ఉన్న మమ్మల్ని అన్యాయం చేయలేని వాళ్ళకి అక్కడ ఓటర్లు లేకపోయినా మా భూమి మాదే అని పైన ఉన్న పెత్తందారులతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళకంటూ వాళ్ళు కమిషన్లు మాట్లాడేసుకొని వాళ్ళే దానికి సర్వహక్కులు మాయనని సంతకాలు పెట్టి ఫోర్జరీ ఊళ్ళో మొత్తం ఉన్న అందరూ ఫోర్జరీ సంతకాలు చేసి వాళ్ళు పెడుతున్నారండి. దీనికి పైన ఉన్న వ్యక్తులు వచ్చి మోహన్, కొప్పులు సత్యబాబు అనే వ్యక్తి పైనుండి దీన్ని అన్ని నడుపుతున్నారండి. వాళ్ళు ఈ గవర్నమెంట్కి ఎంత అరాచకారం అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు R&R ప్యాకేజీలు చాలా మంది భూములు కూడా వాళ్ళ మూలానే పోయినాయండి. ఇప్పుడు గోపాలపురం వచ్చేసరికి కూడా వాళ్ళు చాలామందికి ఫోర్జరీ సంతకాలు చేసి పెట్టించారండి. అలాంటి వాళ్ళని ప్రభుత్వం చాలా దూరంగా ఉంచాలని మీడియా ద్వారా అందరికీ తెలియపరుస్తున్నామండి. భూదందా చేసేవారికి పరోక్షంగా కొంతమంది రెవెన్యూ అధికారులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి భూదందాలు చేస్తూ అక్రమాలకు పాల్పడే గిరిజనేతరులకు ఇది అలవాటుగా మారిందంటున్నారు. 170 చట్టం పరిధిలో లేనట్టుగా ప్రభుత్వ అధికారులు కొంతమంది భూ రికార్డులను తయారు చేయడంతో గిరిజనులు భూముల విక్రయాలకు అదుపు లేకుండా పోయాయని గిరిజనులు వాపోతున్నారు. ఈ విషయంపై ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై, దందాలకు పాల్పడిన వ్యక్తులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుని ఏజెన్సీలో భూములకు రక్షణ కల్పించాలని బాధిత గిరిజన రైతులు మడకం సురేష్, తెల్లం దుర్గారావు, సరియం రామారావు, తాటి చిన్న వెంకటేశు, తాటి భూదేవి, సరియం బుచ్చమ్మ, కుంజా ప్రసాద్, తాటి రమేష్, తాటి అర్జున్ రావు, పూనెం సూరిబాబు, పూనెం సోమరాజు కోరారు. తమకు న్యాయం జరగని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక MRO కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపడతామని వారు అధికారులను హెచ్చరించారు. ఏవీ9 టీవీ న్యూస్, జీలుగుమిల్లి.